ఇంత ఘోరం పరిస్థితి ఎప్పుడు లేదు. ఇంత ఘోరంగా మాకు నీళ్లు లేవు. 4 గంటలకు వచ్చింది సార్, రాత్రి 4 గంటలకు. ఇప్పటిదాకా ఆన్లైన్ చేసుడు ఇదేం కొత్త సిస్టమ్. ఇంతకు ముందు ఇక్కడ రాత్రి ఇద్దరు కనీసం గిడ నీళ్లు బెటర్ ఇల్లు సొసైటీలు ఒక్కొక్కడు పెద్ద మనుషులు ఉన్నారు, పడిపోతే ఎట్లుంటుంది. ఫస్ట్ ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు. ఎందుకు చెప్పాలా, కామారెడ్డిలో 4-5 సొసైటీ ఉన్నాయి. సొసైటీకి 2 చొప్పున బ్యాగులు వాడేసి ఎక్కడి సొసైటీ అక్కడ ఇచ్చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే, రైతులకి ఇంత అవస్థ ఉండకపోతుండే. కానీ ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం లేదు. ఇంతకుముందు మంచిగా ఉండే ఎక్సమోతో కష్టాలు కోసలు దేనికైనా లైన్. మార్నింగ్ 4 o'clock నుండి వచ్చి 6 నుంచి లైన్ లో నిలబెడితే ఇప్పటికి 1 అవుతుంది. మాకు తిండి లేదు, టీ లేదు, ఏం లేదు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము. 3 జాగాల సంతకాలు, 3 జాగాల లైన్లు అంటే వందల మంది ఇది చేస్తున్నారు. పొద్దున్న నుంచి తిండి ఏది లేకుండా ఈ రకంగా గోసపడుతున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏదో 100 రోజులు అభివృద్ధి చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లున్నది, ఏం అభివృద్ధి చేస్తున్నారో అటు ఎదిపోతుందో ఏం జరుగుతుందో ఏం తెలియకుంటున్నది. ఇప్పటికి ఒక రైతు బంధు దిక్కులేదు, ఏది ఇప్పటికీ ఒక సబ్సిడీ కొరత. ఇప్పుడు ఇది ఏంది, ఇది కొరత, ఇది రైతుల గోసేంది. నశించిపోయింది. పొద్దున 4 గంటలకు వచ్చినామంటే ఇప్పటిదాకా నీళ్లు లేవు, ఏం లేదు, ఏ సౌకర్యం లేదు. జాతంగా రైతు బంధు వేయలేడు, ఆనకాలం రైతు బంధు ఎప్పుడు ఎత్తాడు మరి? ఆ రైతు బంధు అయితే వేయాలి కదా. రైతు బంధు వేయలేదు. ఈ రైతులు మబ్బు నచ్చి 4 కోటానికి వచ్చి ఉన్నాము. ఇప్పటికి నీళ్ళు లేవు, ఏం లేవు, సత్తున్నాం మీద తిండికి. చక్కెర వస్తుంది ఒక్కొక్కరికి. ఏం చేయమంటారు సార్ మరి? తెలియాలి కదా, సీఎం కు తెలియాలి కదా. మరి ఏం చెప్తారు రైతులని? తెలియదా?